హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బొబ్బలతో వడలు అనేవి తయారు చేసుకుందాం. దీనికోసం బొబ్బలు అనేవి ఒక 4-5 గంటల పాటు నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళంతా పోయేంత వరకు ఇలా ఫిల్టర్ చేసేసుకోండి. ఈ బొబ్బలని ఒక మిక్సీ జార్లో తీసుకొని నీళ్ళు అనేవి అస్సలు పోయొద్దండి. కచ్చా పచ్చిగా మిక్సీ పెట్టుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 4-5 పచ్చిమిరపకాయలు, కొన్ని అల్లం ముక్కలు, జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పిండిలో వేసేసేయండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇందులో ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా ఆయిల్ పేపర్ మీద కానీ లేకపోతే ఏదైనా క్లాత్ మీద కానీ ఇలా వడల షేప్లాగా ఒత్తేసేసుకొని బాగా కాగుతున్న నూనెలో వేసేసుకోండి. ఒకవైపు మంచిగా వేగిపోయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోండి. ఈ వడలు అనేవి చికెను, మటను అలాగే ఎటువంటి చట్నీలోకైనా చాలా టేస్టీగా ఉంటాయండి. లేకపోతే ఇలా డైరెక్ట్గానే తినేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.